హాయ్, ఈరోజు మన వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా ఫోటోషాప్ ఫైల్స్కి ఏ విధంగా పాస్వర్డ్ సెట్ చేయాలి అంటే పిఎస్డి ఫార్మేట్లో ఉన్న ఫైల్స్కి ఏ విధంగా పాస్వర్డ్ సెట్ చేయాలనేది చూద్దాం. ఏ విధమైన సాఫ్ట్వేర్ వాడకుండా దానికి పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు. ఆ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే ఇక్కడ డెస్క్టాప్ మీద ఇక్కడ బర్త్డే బ్యానర్ ఒకటి ఉంది, అది ఓపెన్ చేస్తున్నాను. ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. ఇది పూర్తిగా ఫోటోషాప్ ఫైల్లో ఉంది, పిఎస్డి ఫార్మేట్లో ఉంది. ఇదంతా లేయర్స్, ఈ లేయర్స్ అన్నీ మూవ్ అవుతాయి, మీకు తెలుసు. ఈ లేయర్స్ అన్నీ మూవ్ అవుతాయి. మనం కష్టపడి డిజైనింగ్ చేస్తాం. ఈ డిజైనింగ్ ఎవరన్నా కాపీ చేసుకుంటారు, లేకపోతే ఈ డిజైనింగ్ ఎవరన్నా తీసుకుంటారు, ఇది ఎవరన్నా డిలీట్ చేసేస్తారు ఫైల్ అనే మనకు డౌట్ ఉంటుంది. చాలా కష్టపడి చేస్తాం, అయినా సరే ఎవరన్నా కాపీ చేసినా ఎవరన్నా డిలీట్ చేసినా సరే మనం చాలా బాధపడతాం. అందుకే మనం దీనికి లాకు పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకుంటాం. ఆ పాస్వర్డ్ ఎలాగా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం మెనూ బార్లో ఈ ఫైల్ని సేవ్ యాజ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ యాజ్ మీద క్లిక్ చేశాను. దీన్ని మనం డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. దీన్ని డెస్క్టాప్ మీద పెట్టాను. దీనికి ఒక పేరు అంటూ పెట్టుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్కి 1 2 3 4 అనే పేరు పెట్టాను. ఇక్కడ ఫార్మెట్ అని ఉంది కదా, ఈ ఫార్మెట్ బార్లో క్లిక్ చేస్తే ఫోటోషాప్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఈ ఫోటోషాప్ పీడిఎఫ్ ఫార్మెట్లో దీన్ని సేవ్ చేయాలి. ఫోటోషాప్ పీడిఎఫ్ అని ఉంది, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఈ బాక్స్ ఓపెన్ అయింది. దీన్ని ఇలా కింద చూస్తుంటే ఇక్కడ పీడిఎఫ్ సెక్యూరిటీ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పక్కనే సెక్యూరిటీ సెట్టింగ్స్ అని హైలైట్ అయింది, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత పాస్వర్డ్ రిక్వైర్డ్ టు ఓపెన్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీనికి ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ అంటూ క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఒక పాస్వర్డ్ పెడుతున్నాను. దీంట్లో మనం ఏదన్నా లెటర్లు పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు, సింబల్స్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు, నెంబర్లు కూడా పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. నేను పాస్వర్డ్ ఎగ్జాంపుల్కి ఒక పాస్వర్డ్ పెట్టాను. దీన్ని ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో దాన్ని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇందాక నేను ఏదైతే పాస్వర్డ్ టైప్ చేశానో మళ్ళీ అదే టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఓకే 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 టు ఓకే ఆల్ అంటుంది. ఓకే ఆల్ మీద క్లిక్ చేశాను. దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. మొత్తానికి క్లోజ్ చేసాను. డెస్క్టాప్ మీదకి వచ్చేసాను. ఇదిగో మనం డెస్క్టాప్ మీద 1 2 3 4 అనే పేరుతో ఇక్కడ నేను సేవ్ చేశాను. 1 2 3 4 ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ ఇది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది. దీన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలంటే మళ్ళీ మనం డైరెక్ట్గా ఫోటోషాప్లోకి వెళ్ళి ఫోటోషాప్లోకి వచ్చాను. ఇక్కడ ఫైల్ మెనూకి ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డెస్క్టాప్ మీద 1 2 3 4 అని ఉంది కదా, ఈ 1 2 3 4 అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే చూసారా ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఇందాక ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ మీద క్లిక్ చేశాను. ఓకే చేశాను. ఓకే చూసారా, మనం ఏదైతే ఫైల్కి లాక్ వేసామో అదే ఫైల్ ఓపెన్ అయింది. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.